రేవంత్ బినామీ కంపెనీకి 6,000 కోట్ల కాంట్రాక్ట్ అట. ప్రజాధనాన్ని దోచిపెడుతున్నటువంటి ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి సీఎం కాదు, బినామీ మాస్టర్. సిబ్బందికి వేతనాలు ఇవ్వలేక దివాలా తీసిన కంపెనీకి 6,000 కోట్ల పన్ను కట్టబెట్టిండు. కేఎల్ఎస్ఆర్ కంపెనీ సీఎం రేవంత్ రెడ్డి బినామీ. కంపెనీ తీరుపై రాష్ట్రానికి సుప్రీంకోర్టు నోటీసు. సిబిఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఏ విచారణకు ఆదేశాలు. కేఎల్ఎస్ఆర్ పై వెంటనే విచారణ ప్రారంభించాలి. అప్పటిదాకా సంస్థ కార్యకలాపాలు నిలిపివేయాలి. బినామీ కంపెనీకి నోటీసుల అంశాన్ని దాచేందుకే సిట్ పేరిట దావోస్ నుంచి రేవంత్ రెడ్డి డ్రామాలు. కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టి కాంట్రాక్ట్ రద్దు చేయాలి. కేఎస్ఎల్ఆర్ స్కామ్ పై కిషన్ రెడ్డి స్పందించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఎవరి అధికారాలు ఉంటే వాళ్ళ అనుయాలకు కాంట్రాక్టులు పోతాయి, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు మీరు అధికారులప్పుడు మీరు కొంతమంది కాంట్రాక్టులు ఇచ్చారు, వీళ్ళ అధికారులు వీళ్ళు కొంతమంది కాంట్రాక్టులు ఇచ్చారు. సో ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఈ ఫోన్ ట్యాపింగ్ వెనకాల వేరే కుట్రకోణం ఉంది, వేరే కుట్రకోణం ఉంది అంటే దానిలో ఒకటి లాగిర్రు అంతే. చిన్నది లాగిర్రు, పెద్దది కాదు, చిన్నది లాగిర్రు. ఇంకా చాలా పెద్దవి ఉన్నాయి. కేటీఆర్ ఇంకా డిగ్ చేస్తే ఇంకా చాలా దొరుకుతాయి. సో దివాలా కంపెనీ కేఎల్ఎస్ఆర్ కు ఇచ్చిన కాంట్రాక్టులు: మెదక్ R&B వరకు 116 కోట్లట, షాద్నగర్ పరిగి రోడ్డు 130 కోట్లట, మోతే సూర్యాపేట లిఫ్ట్ 1910 కోట్లట, రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 320 కోట్లు, వెటర్నరీ సైన్స్ ఇంటర్నేషనల్ కాలేజీకి 140 కోట్లు, HMWS మిషన్ భగీరథ 160 కోట్లు, అమృత్ జల్ జీవన్ యంగ్ ఇండియా స్కూల్స్ కలిపి 6,000 కోట్లట. సో తాను అపరంగా కాంట్రాక్ట్ కట్టబెట్టిన తన బినామీ కంపెనీకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన అంశాన్ని దాచి ఉంచడానికి సిట్ పేరుతో దావోస్ నుంచి రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడారు. రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన నాటి నుంచి వరుసగా మాజీ మంత్రి హరీష్ రావు, నాకు మాజీ ఎంపీ సంతోష్ కుమార్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా సిట్ నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో డైవర్ట్ పాలిటిక్స్ చేశారు. రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు, బినామీ చీఫ్ మినిస్టర్ అని అందరికీ తెలుసు. సో రేవంత్ వాడుతున్నటువంటి TS07F90009 నెంబర్ ల్యాండ్ క్రూజర్ బ్లాక్ కార్ కూడా కేఎల్ఎస్ఆర్ కంపెనీ పేరు మీదే ఉన్నది. సో ఇదంతా కూడా ఎవరి రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ. సో కేటీఆర్ బాగానే ట్రై చేసిండు, ఇంకా ట్రై చేస్తే ఇంకా చాలా వెళ్తాయి. సో బినామీ కంపెనీకి 6,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చినట. సో దానికి సుప్రీంకోర్టు కూడా నోటీసులు ఇచ్చింది. రేపు మాపో ఇటు ఈ కంపెనీ పేరు మీద, అదేవిధంగా రేవంత్ రెడ్డి మీద కూడా ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ కూడా జరుగుతాయి. అన్ని రకాల ఎంక్వైరీలు జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ యొక్క 6,000 బినామీ కంపెనీలకు ఏవైతే 6,000 కోట్లు ఇచ్చిండో ఇది రేవంత్ రెడ్డికి మెడకు చుట్టుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. 100% 1,000 కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంది.